గోవింద 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 గోవింద. भरतखंडे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे अस्मिन् वर्तमाने व्यावहारिक श्री आदिवराह क्षेत्रे वेंकटाचले अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियःपतेः
పురుషోత్తమస్య శ్రీభూమి నీలా సమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః కళ్యాణోత్సవం కర్మాంగం మమ. గృహస్థులు వారి యొక్క గోత్రాన్ని మనసులో స్మరించుకోండి. వారి పేరు, ధర్మపత్ని పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, అందరి పేర్లు మనసులో స్మరించుకుంటూ స్వామివారిని వారి వారి కోరికల్ని ప్రార్థనని స్వామివారికి విన్నవించుకోవాల్సింది. సహ కుటుంబానాం సహ పరివారాణాం సహ బాంధవానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఉత్తరోత్తర కైంకర్యాణం అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామి కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. చేయొచ్చు కదా, అందరికీ కోర్టుకు వెళ్ళాలి. లక్ష్మీవల్లభ గోవింద గోవింద. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసం అహం భజే. కళ్యాణాద్భుత గాత్రుడు, కామితార్థ ప్రదుడు, కళ్యాణస్వామి అయినటువంటి వెంకటాద్రిపతి ఆ దేవదేవుని దివ్య సన్నిధానంలో ప్రశాంతంగా ఇతర ఆలోచనలను మాని పరమాత్మ యందే దృష్టిని నిలిపి కూర్చోవటమే ఒక మహద్భాగ్యం. అమ్మలిద్దరి యొక్క ఆశీస్సులతో స్వామివారి యొక్క దివ్యానుగ్రహాన్ని పొందాలి అని ఆకాంక్షిస్తూ భక్తవరదుడు భాగవత ప్రియుడైన వెంకట విభుని యొక్క దివ్యానుగ్రహాన్ని కోరుతూ ఈ తిరుకల్యాణ మహోత్సవాన్ని అభిధి లగ్నంలో ఆరంభించి ఆ అచ్యుతుని, అప్రమేయుని, అనంతుని చక్కగా ఆ సేవకు కైంకర్యానికి ఏ ఆటంకం లేకుండా చేయమని ప్రప్రథమంగా విశ్వక్సేనుల వారిని ఆరాధిస్తున్నారు. వైఖానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి అదిగో ఆ దేవదేవుని యొక్క దివ్య వైభవాన్ని మనం వీక్షిద్దాం. కైంకర్యపరులు ద్వాదశ ఊర్ధ్వపుండ్రధారులై దీక్షావస్త్రాలంకృతులై ఈ కళ్యాణోత్సవాన్ని ఆరంభిస్తున్నారు. గోవింద. తండ్రిలా పరిధిపరిసిన సర్వతంత్రవిషదత్తం శాంతత్వం స పుణ్యావాచకర్మరిష్యన్ ఆదో నిర్విఘ్నం ప్రసాప్యర్థం విశ్వక్షేనారాధనం తదంగపూర్వే కరకారాధనం కరిష్యే. ఓం ధారా సప్తశమాంజేషు సరస్వరూర్దేషు అభోభిరణ్ణన్ ప్రతిపాదిష్యే గృహం దత్తాం త్రిగం శర్మ ఇదమాపస్వాశ్వతమా శాంతా శాంతమా శుభాశోతమా పూతా పూతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృతామృతరసా పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్య సరస్వతి ఆపోవాయుధం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణావాప పజ్వాపో నమాపో మదమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాప ఛందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజుగుష్యాప సత్యమాప సర్వాదేవతాపో భూర్భో స్వరాపో. అస్మిన్ కుంభేంగా సరిత్రావాహయామి యథేషదం రణే సహస్రం విజ్ఞాః పాఠాభిదాః పుత్రా తేభ్యో నంద్రస్వతాద్ విష్ణుర్ష్వే దేవాం చందమతస్య వరుణమావాహయామి ప్రజసమావాహయామి రక్తామృతమావాహయామి యాదస్మృతిమావాహయామి. వరుణాయ నమః. వరుణస్యేదమాసనం. వరుణాయ నమః. ఇదం పాద్యం సమర్పయామి, ఇదమర్ఘ్యం సమర్పయామి, ఇదమాచూన్ సమర్పయామి. యదే ప్లదస్త్రోత్ర్యాభరణ ఉపవీత పుష్పగంధదూపదీపాలంకారార్థాః ఇమే అక్షతా సర్వోపచారాः సర్వతీర్థలం పుణ్యం పావనం సర్వకారణం విష్ణుపాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయిన కరిష్యమానసకర్మణా నిర్ఘ్నేన సమాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. విశ్వక్సేన దర్బాహుం శంఖచక్ర సంయుతం జాప్తిం సంకేతం సుష్పరథవాహనం
पूर्वाषाढोद्धोन्त्यं दक्षिणां कुमर्चेत् आग्नेयो स्वादिदामेत्वाश्वेदात्तमेतोत्सम्भो वैराजन्ते सुतनिधत्तां प्रेष्यां दिशाविधानामनादि यामे स्थान् दन्तान् धातुवं भू पद्माकारमण्डले सख्यन्मावाहयामि शान्तमावाहयामि हरमावाहयामि अमितमावाहयामि तत्पत्नीं सूत्रवतीमावाहयामि वामे ज्यामावाहयामि तत्पत्नी सुसक्षेन सेदमासनं विसक्षेनाय नमः इदं पाद्यं समर्पयामि इदमर्घ्यं समर्पयामि इदमाच्यं समर्पयामि एते प्लतस्त्रोत्र्याभरण उपवीतपुष्पगन्धधूपदीपालङ्कारार्थाः इमे क्षताः सर्वोपचाराः विसक्षेन स्मृता राजा भगवान् सर्वकर्मणा तस्मान्यानुभासीता कर्मणान् विज्ञान्ति आरम्भे कर्मणान् पुष्टे विज्ञानान् परसमाप्य च कुर्यात् सुविर्वारस्य सक्सेनस्य पूजनं भद्रज्ञातः पुण्यपुण्याहं वाचयिष्ये ॐ वाच्यतां सुपुण्याहं करोमि कुरुष्वास्तप्रोक्षतम् अस्तु प्रजापतिप्रियतां प्रियतां भगवान् प्रजापतिः शाम्यन्तु घोराणि शाम्यन्तु पापान् शाम्यन्तु वायितयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापान् शाम्यन्तु वायितयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापान् शाम्यन्तु वायितयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि ॐ मतो देवाः वन्तनतो विष्णुचक्रमे पृथिव्याः सप्तधामभिः इदं विष्णुर्चक्रमे त्रयधानदेवदं समूढमस्सभागुंसरे त्रीणि पदावचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन्ने विष्णोः कर्माणि पश्यते यतोः वृतानि पश्यसि इन्द्रस्य जसखः तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूर्यः दिवि वचक्षुरा ततं तद्विप्रासोऽवन्यवोजार्ध्रवागं तत्सविन्दते विष्णोर्जत्तरमं पदं द्रविणोदा द्रविणसहस्रस्य द्रविणोदा शिरस्य प्रगिंसते द्रविणोदा वीरवदिषण्णो द्रविणोदारास्य दीर्घमायुः यत्तुण्यं नक्षत्रं तद्वट्कुर्वितो भविष्यं यदा वै सूर्यवदेति अथ नक्षत्रं नैति यावत् तत्सूर्यागच्छेति यतधन्यं वस्येति तावत् कुरुते यत्कारी स्यात् पुण्याः यवकुरुते ॐ श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं स्तनिलपरिपरिस्नाश्रवास्तन्द्रविषत्तं शान्तत्वं स पुण्यावाचरुणि पुण्याहं बृहन्तोः बृहन्तु पुण्यां कर्मणोऽस्तु करुणा पुण्यां बृहन्तोः बृहन्तु पुण्यां कर्मणोऽस्तु करुणा पुण्यां बृहन्तोः बृहन्तु पुण्यां कर्मणोऽस्तु स्वस्तिनीन्द्रार्धस्व स्वस्तिनः पूषा श्वेदाः स्वस्तिनस्तार्क्षरिष्टेमि स्वस्तिनां बृहस्पतिर्ददातु ॐ भूः अतिपुरोक्तष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं तण्डिलपरिपरिस्नाश्रवास्तन्द्रविषत्तं शान्तत्वं स पुण्यावाचरुणि स्वस्तिं बृहन्तोः बृहन्तु कर्मणे स्वस्ति कर्मणा स्वस्तिं बृहन्तोः बृहन्तु कर्मणे स्वस्ति कर्मणा स्वस्तिं बृहन्तोः बृहन्तु कर्मणे स्वस्ति वृद्ध्यास्माभ्ये नमसां सद्यां त्रिदेवं मित्रधेन्नोऽस्तु अनोराधान् हविषा वर्धयन्तः शतञ्जीवें सदस्वीराः ॐ भूः अतिपुरोक्तुष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं स्तण्डिलपरिवस्नाश्रवस्तन्द्रविषत्तं शान्तत्वं स पुण्यावाचकर्मणि वृद्धिं बृहन्तोः भ्रवन्तु कर्मरुद्धतां कर्मणा वृद्धिं बृहन्तोः भ्रवन्तु कर्मरुद्धतां कर्मणा वृद्धिं बृहन्तोः भ्रवन्तु कर्मरुद्धतां वृद्धिः समृद्धिः पुण्याः समृद्धिः आपोहिष्टामय भोस्तानं ऊर्जितसाधना महेरणाय चक्षुषे योपस्वतमोर्धस्तस्य भार्यतेन उषतीरिव मातरः तस्मारङ्गमावो सक्ष्याय जन्मतः आपो जनेधाजनः हिरण्यवर्णास्यः पावकायाः जातः कस्यभोजाः सुन्दरः अग्निया गर्भं दद्रेभिरूपास्तानः पश्यगुस्यानः भवन्तु पवमानस्वर्जुनः पवित्रेण विचर्षणिः यः पोता सुपुनात्मा पठन्तु महादेवजनाः पठन्तमनवोधिया पठन्तु विश्वायुवः जातवेदः पवित्रवति पवित्रेण ब्राहिमा शुक्रेण देवदिज्यते अग्ने क्रत्ताकम्रणो येन देवाः पवित्रेण आत्मानं पुनदेस्ताः तेन सहस्रधारेण पवमान्यः पुनन्तु मां प्रजापत्यं पवित्रं ततोऽद्यामहं हिरण्मयं तेन ब्रह्मविदाभ्यं पूतं ब्रह्म पुणीमहे इन्द्रस्य नीतिः सहमाप्नातु सोमस्वस्त्यावृणस्समीक्षा यमो राजाः प्रवणाभिः पुनातु मा जातवेदा मोर्जयन्त्वापुनातु तच्छयोरावृणीमहे गातं यज्ञाय गातं यज्ञपति दैवीः स्वस्तिरस्तनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं च गातुभेषजं शन्नास्तद्युपदेः शञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः प्राच्याहान्ति देवार्तिरो मार्जयन्तां दक्षिणाजान्ति स्मासाः पितरो मार्जयन्तां तदीचान्ति शिखरः पशुवा मार्जयन्तां उदीः चान्ति शापोषधयो वनस्पतयो मार्जयन्तां मूर्धाजाः मिति यज्ञसंवत्सरो
यज्ञपधर्मार्जयन्तामतोद्राद्रैर्नागेभ्यो मार्जयन्ताम् वास्तोस्पदे प्रजानि हस्मान् स्वाभिश्वानमिवो भुवनः यत्ते महे प्रजन्नो शश्वश्चने दद्वदे शञ्चदस्पदे वास्तोस्पदे शक्मया संसदाते सक्षिमयि सरण्यागातमत्याः आवक्षयमोते केवरन्नो यूजं पातस्तस्तविस्वदानः अमीवः वास्तोस्पदे विश्वारूपाण्याभिषन्ने सखा सेवयेदिनः अनोरणीयान् महतो महीयानात्मा गुहायानि दोष्यन्तो तमः कृतं वसति पीतशोको धातुः प्रसादान् महिमानिमीशं सप्तः प्राणाः प्रभवन्ति सप्ताः सप्ताक्षः समितः सप्तजिह्वाः सप्तैमी लोकाय चरन्ति प्राणाः गुहास्यां निहिताः सप्त सप्त वर्णान्मः सक्षणान्मः पुनः पाद्याचं सप्यामि वर्णान्मः सक्षणान्मः यथा भाषा गुरोभार निवेदयामि ताम्बूलं समर्पयामि सुवर्णपुष्पदक्षिणां समर्पयामि वर्णान्मः सक्षणान्मः शोभनार्थं क्षेमाय पुनरागमनाय च శ్రీనివాస గోవింద గోవింద. లక్ష్మీ వల్లభుడు సులక్షణయుక్తుడైనటువంటి దేవదేవుని యొక్క దివ్య సాన్నిధ్యంలో స్వామి నీ దివ్య కళ్యాణ మహోత్సవ కైంకర్యాన్ని ఆచార్యముఖేన నిర్వహించేటువంటి మహద్భాగ్యం కలిగిందయ్యా అని ఆనంద తుందిల హృదయంతో ఆ భక్తుల యొక్క ఆ మనస్సులు పరవశత్వాన్ని పొందుతూ ఉంటే శుద్ధి పుణ్యాహాన్ని నిర్వహించారు అర్చక స్వాములు. మనకు ప్రతినిత్యము కూడా గంగాది సర్వతీర్థ జలాలను స్మరించినా చాలట. అలా గంగా, యమున, కావేరి, తుంగభద్ర, కృష్ణ, గోదావరి, తపతి ఇలాంటి ఈ నదులు జీవనదులని నదీ ప్రవాహం. ఆ నదులు అనేకమైనటువంటి ఔషధులతో ప్రవహిస్తాయి. అందుకనే నదీ స్నానంతు ఉత్తమం అని దాన్ని చక్కగా పవిత్రంగా ఉంచాలి. అట్టి నదులను ఆహ్వానించి పవిత్రీకరించే కార్యక్రమాన్ని నిర్వహించి అనంతరం సద్యోంకురారోపణలో క్రొత్త ధాన్యాదులను అన్నిటినీ కూడా పాలికలలో నిలిపి ఓషధీ సూక్తమనున్నది. వేదములలోనే ఆహార సమృద్ధి ఎలాగ ఉండాలి, వ్యవసాయం ఎలాగ చేయాలో కూడా చెప్పింది వేదం. కర్షకులు అని అనేక ఇంకా కొన్ని పేర్లతో ఆ పంటను పండించేటప్పుడు ఎలాగ ఉండాలి, ఆ ధాన్యపు రాశిని మనం ధాన్యలక్ష్మిగా భావిస్తాం. ఆ ధాన్యాన్ని పరమాత్మ అనుగ్రహంగా భావించి సకల జీవరాశికి కూడా ఆహార సమృద్ధి కలగాలి అని ఆకాంక్షిస్తూ సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాని పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్ అని మన సనాతన ధర్మం ఆకాంక్షిస్తోంది. సర్వమానవ కోటి మాత్రమే కాదు, మానవులు మాత్రమే కాదు, సకల జీవులు కూడా ఆకలితో ఉండకూడదు, అనారోగ్యంతో ఉండకూడదు, దుఃఖాలు ఉండకూడదు, భద్రంగా ఉండాలి, శుభంగా ఉండాలి అని ఆకాంక్షిస్తూ ఈ సద్యోంకురారోపణలో బ్రహ్మాది దేవతలందరినీ ఆహ్వానించి ఆరాధించారు. ఇలాగా పంచభూతాలలో నీరుని, అలాగనే భూమిని, వాయువుని, ఆకాశాన్ని, ఇలాగా అన్నీ కూడా పవిత్రంగా చూడడం మన ధర్మం. అగ్నిశృతి అని కూడా ఇలాగ పంచభూతాలను సృష్టించి వాటిని చక్కగా నిలిపే పరమాత్మను ఇప్పుడు వైవాహిక దీక్షలో రక్షా సమర్పణ చేయబోతూ అర్చన చేస్తూ ఉన్నారు. ఓం షణ్ణోన్ సత్తాంతోర్జర్తాం స్వయం భరగేం తేం దాయ నాగరాజమావాహయామి, సహస్రేషమావాహయామి, శేషమావాహయామి, అనంతమావాహయామి. ప్రజదేవతాభ్యో నమః. ఇదమాసనం, ఇదం పాద్యం సమర్పయామి, ఇదమర్ఘ్యం సమర్పయామి, ఇదమాజ్యం సమర్పయామి. సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. హరి ఓం. స్వస్తినః వేదామశ్వనాభగ స్వస్తి దేవ్యై జనర్మణః స్వస్తి పూషామసరోదాతన స్వస్తి ద్యావాః పృథివీ సుచేతనాః
స్వస్తయే వాయుంబ్రాహ్మణే సోం స్వస్తి భువనస్య స్పతి బృహస్పతిం సర్వగణం స్వస్తే స్వస్తే ఆదిత్యాసో వందనః విశ్వే దేవానో అద్యా స్వస్తే వైశ్వానరో వసురజ్ఞ స్వస్తే దేవా అవంతివ స్వస్తే స్వస్తినో రుద్రః పాత్వం వసః స్వస్తిమిత్రావరుణ స్వస్తిపథ్యేరేవతి స్వస్తిన ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తినో ఇతే కృధి స్వస్తిబంధామణిచరేమ సూర్యా చంద్రమసామివ పునఃతాఘ్నతా జానతా సంగమేమహి స్వస్తేనంతార్క్షవృష్టినిం మహద్భూతం వాయుసం దేవతానాం అసురఘ్నమింద్రాసకం సమత్సు బృహద్యసోనాభుమారు హేమ అంహోం చ మాంగిర సంజయం చ స్వస్త్యాత్రేయం మనసా జదాక్షం ప్రేతపానిశరణం ప్రపద్యే స్వస్సం బాధే శుభయన్నోస్తు శుభగం శుభం. జగద్రక్షక గోవింద గోవింద. ఈ విశాలమైన విశ్వాన్ని సృజించినటువంటి పరమాత్మ దానిలో తాను ప్రవేశించి ఎవరెవరికి ఎప్పుడు ఏమేమి ఎలాగ కావాలో వాటికి వారి వారి కర్మానుగుణమైనటువంటి ఫలాలను అందిస్తూ ఆ పర వ్యూహ విభవ అంతర్యామి అత్యాస్వరూపాన్ని ధరించిన పరమాత్మకు ఆయనని ఆరాధించడం మనకు అందరికీ సాధ్యం కాదని తానే తన హృదయ కమలం నుంచి ఒక ఋషిని సృజించి తనలాగనే శంఖచక్రాలతో త్రిదండధారి అయినటువంటి విఖనో మునీంద్రులను సృజించి ఆయన ద్వారా వేద మంత్రాలను ఉపయోగించి ఏ విధంగా తనని ఆరాధించే విధానం ఉంటుందో దాన్ని అనుగ్రహించాడు. 1,5,00,000 శ్లోకాలతో భగవత్ శాస్త్రం అని చెప్పాడు. దాన్నే సంక్షేపం చేసి ఉపదేశిస్తే 1,000,000 ప్రవిస్తరమైనటువంటి భగవంతుని యొక్క అనుశాసనాన్ని 1,000,000 శ్లోకాలతో చెప్తే దాన్ని సంక్షేపించి భృగు అత్రి మరీచి కశ్యపాది మహర్షులు ఈనాటికి కూడా దాన్ని అనుసరించేటువంటి మహానుభావుల రూపంలో అది నిలిచి ఉన్నది. 4,00,000 శ్లోకాలతో ఆ వైఖానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి ఏనాడో కలియుగ ఆరంభంలో ఆ గోపీనాథుడు అనేటువంటి మహానుభావుడు, అలాగనే 10వ శతాబ్దిలో శ్రీనివాస దీక్షితులని మహానుభావులు వారి మార్గాన్ని అనుసరించి చక్కగా భగవద్ ఆరాధన చేస్తూ ఉన్నారు. ఆయన హృదయంలోనే ఉన్నటువంటి ఆ లక్ష్మితో కూడినటువంటి శ్రీమన్నారాయణుడు ఎంతో విశేషమైనటువంటి దయతో ఈ కలియుగంలో శంఖన మహారాజు, అగస్త్యాది మహర్షాదులు, బ్రహ్మాది దేవతలు, దశరథ చక్రవర్తి వీరంతా కూడా సేవించి మాధవుడు అనేటువంటి పరమ హీనమైన ప్రవృత్తి కలిగిన వాడు భ్రష్ట బ్రాహ్మణులతో సహా అందరినీ అనుగ్రహించిన పరమ దయాస్వరూపుడుట. అందుకని శ్రీనివాసానుకంపయ అని ఆ అనుకంపన దయ అనేటువంటిదే ప్రవహించి ఘనమై ఆ పర్వతమై వెలసిందంటారు వేదాంత దేశకుల వారు. ఇక్షుసారం అని ఇలాగా అట్టి స్వామిని చక్కగా ఆరాధించడం. గృహే దేవాయతనేవా భక్త్యా భగవంతం నారాయణం అర్చయేత్ తద్విష్ణో పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతే అని ప్రతిరోజు నీవు గృహంలో ఆరాధించు, నీ కోసం, నీ కుటుంబం కోసం. దేవాలయం అనేది అందరికీ కూడా ఒక సూర్యుడు వెలిగించని దీపంలాగా సమస్తమైనటువంటి జీవరాశికి కాంతిని అనుగ్రహించి జీవశక్తిని ఇచ్చినట్లుగా ఆ భగవంతుణ్ణి ఆరాధించడం చేత దేవాలయాలలో అర్చక స్వాములు నిత్యము చేసే భగవదారాధన వల్ల అస్మిన్ గ్రామే స్థితానాం సర్వవర్ణానాం సర్వేషాం భక్తజనానాంచ వ్యాధి చోర దుర్భిక్ష అనావృష్టి రాజ్యబాధాది సర్వోపద్రవ శాంత్యమని సంకల్పించి ప్రతిరోజు దేవాలయాలలో అర్చక స్వాములు మనం వెళ్ళినా వెళ్ళకపోయినా ఏనాడో నిర్మాణమైనటువంటి ఆర్షము అలాగని ఋషులు ప్రతిష్ఠిస్తే ఆర్షమని, స్వయంగా తానే వ్యక్తమైతే స్వయం వ్యక్తమని, దేవతలు ప్రతిష్ఠిస్తే దైవమని,
అలాగా మానవ స్థితిలో ఆచార్యుని ఆశ్రయించి ప్రతిష్ఠిస్తే మానవమని మానుషమని ఇలాగ దేవాలయ విభాగం చేశారు. దానిలో అర్చక స్వామి పరమాత్మ తర్వాత ప్రత్యక్ష దైవంగా నడిచే నారాయణుడిలాగా మనకు దర్శనమిస్తారు. అదిగో అట్టి స్వామిని చక్కగా అర్చించి పంచకాల పరాయణుడు అయినటువంటి అంటే కాలాన్ని 5గా విభాగం చేసుకొని ఆ భగవద్ ఆరాధన చేయటానికి కాల విభాగం చేసుకొని నిరంతరం భగవత్ చింతనలో గడిపే ఆ అర్చక స్వాములు చక్కగా ఈనాడు భగవత్ ప్రార్థన చేసి శ్రీవారి దక్షిణ హస్తానికి రక్షా సమర్పణ చేశారు. ఈ కళ్యాణ మహోత్సవం కళ్యం అనయతి ప్రాపయతి అని. కళ్యాణం అంటే శుభాన్ని, ఈ మానవులకు సుఖాన్ని శుభాన్ని ఇస్తోందిట. ఎందువలన ఈ రకంగా అయినా సరే మనం భగవంతుని యొక్క కళ్యాణ గుణాలను స్మరిస్తాం. గుణమే మనుష్యుణ్ణి ఉన్నతుణ్ణి చేస్తోంది. మన ఆలోచనలే మనల్ని ఉన్నతుణ్ణి కానీ ఉన్మత్తుణ్ణి కానీ చేస్తాయి. లక్ష్మీదేవి అదిగో ఆమెను మొట్టమొదటగా నారాయణునికి నిత్యానపాయిని అని. ఏవం యదా జగత్స్వామి దేవదేవో జనార్దన అవతారం తతో కరోత్యేష తదా శ్రీ సత్సహాయిని రాఘవత్వే భవేత్ సీతా రుక్మిణీ కృష్ణజన్మని అన్యేషు చ అవతారేషు విష్ణో ఏష అనపాయిని దేవత్వే దేవదేహేయం మనుష్యత్వే చ మానుషి విష్ణోర్దేహానురూపాం వై ఆత్మనస్తనం అని విష్ణు పురాణంలో చెప్తారు. ఎవరు జగత్స్వామి జనార్దనుడైనటువంటి ఆ పరమాత్మ అవతారాన్ని ధరిస్తారో అప్పుడు ఆ శ్రీదేవి ఆమె సహాయురాలై ఉంటుంది. రామావతారం వస్తే సీతమ్మ తల్లిగా, కృష్ణావతారంలో రుక్మిణిగా, ఇతర అవతారాలు ఈ వెంకటేశ్వర స్వామిగా వచ్చినప్పుడు వేద రుక్కుల నుంచి వేదవతిగా వచ్చి ఆనాడు 24వ మహాయుగంలో వచ్చిన రామావతారంలో ఆమె వచ్చినటువంటి ఆ వేదవతి ఈ 28వ మహాయుగంలో ఆ వేదవతే సీతమ్మగా ఆనాడు వచ్చిన తల్లి ఆ అగ్ని పరీక్షలో మరొక రూపంతో అలాగ వస్తే ఈ యుగంలో పద్మావతిగా నిన్ను స్వీకరిస్తా అన్నాడు స్వామి. ఆ కళ్యాణానికి ఒక కారణం ఆమె కూడా. లక్ష్మి అనేక రూపాలలో వేదలక్ష్మిగా, విద్యాలక్ష్మిగా, మోక్షలక్ష్మిగా, ధాన్యలక్ష్మిగా, ధనలక్ష్మిగా, సంతానలక్ష్మిగా, ఎక్కడెక్కడైతే ఉత్తమమైన తేజస్సు ఉంటుందో శ్రీమదూర్జితమేవవా గీతాచార్యుడుగా చెప్పాడు. ఎక్కడెక్కడైతే అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి లీల జరుగుతోందో అదంతా భగవచ్చక్తే. అలాంటి ఆ శ్రీమాత 2 రూపాలతో శ్రీమాతగా భూమాతగా ఉన్నటువంటి ఆ దేవీ ద్వయంలో శ్రీదేవి భూదేవులకు ఇరువురికి కూడా ఆ కళ్యాణ కంకణాన్ని సమర్పించి రక్షా సమర్పణం అంటారు. జగద్రక్షణ దీక్షా తత్పరుడైనటువంటి స్వామి యొక్క ఆ సంకల్పానికి అనుగుణంగా మనం అందరం నడుద్దామని మన అందరికీ ప్రతినిధిగా అర్చక స్వామి తాను కూడా రక్షా కంకణాన్ని ధరిస్తూ భగవత్ సేవలో నిరంతరం మనమందరం ధర్మబద్ధంగా నడవాలి అని భగవత్ సన్నిధానంలో ఒక దాసుడుగా ఉండాలి, ఒక సేవకుడుగా ఉండాలి అని త్వత్పాదపద్మ స్వామి నీ పాదపద్మాలే మాకు ఆశ్రయము అని, వినాగతి నీవు తప్ప మరొక గతి లేదు అని ఆ పరమాత్మని ఆ ప్రపత్తిపూర్వకమైనటువంటి అంటే శరణాగతిపూర్వకమైన భగవద్ ఆరాధన ఎలాగ చేయాలో మనకు చూపించారు. ఆ రక్షా సమర్పణ జరిగింది. ఇప్పుడు అగ్నిముఖంగా భగవద్ ఆరాధన చేసే ప్రక్రియ ఆ అగ్నిని ప్రతిష్ఠిస్తున్నారు. వీక్షిద్దాం. జయ గోవింద హరే గో మై దేవాద్రేణమాజంతా మయ్యా శిరస్సమై దేవోధి రావణంత పూర్వేరిష్టాస్యాం తన్మా సువిరా మహీ జంతవ్యాన్ హవ్యాగోత సత్యామన సౌమ్యస్తు ఏ నామానిగాహం కథమర్చనాహం విశ్వే దేవాస్వాదివోజతామే దేవీ షుడర్వీర్ణక్నాథ విశ్వే దేవాసే హవీర్యద్ధం మహాస్వప్రియ ఉద్ధన్యమానమస్యామేధ్యాం పాప్మానం భజమానస్యంతు శివానస్సంత ప్రజస్సన్నామాతా కర్మణేవాన్ దేవేభ్యశ్చ గేయం
जातवेद भुवनश्रेयते हिंसदवसर्जनशतेः अग्निमश्वत्था दिव्यवागं शमीगर्भार्जनं व्योम्य अभूः आयुप्रयागमस्मादेजस्रोदीति अनुद्रोणे अग्नाय न्योता सत्सवऋषि ऐतेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवसेवता प्रसवा ब्रह्मज्ञानं परम्परस्सादिमस्रच वेनावः तबुद्ध्याप्मासविष्टा सश्चवन्मयतश्चिवः ब्रह्माण्डमावाहयामि प्रजातिमावाहयामि पितामहमावाहयामि हिरण्यगर्भावाहयामि ब्रह्मस्येदमासनं सोमो धेनुगं सोमार्वन्तमासु सोमो वीरं कर्मणं दातु साधन्यं क्षगं सभेयं पितृश्रवणं मृदादस्मै सोमावाहयामि यज्ञाङ्गमावाहयामि इन्दुमावाहयामि चन्द्रमावाहयामि सोमस्येदमासनं ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्ध्यत्तन्नागस्वष्टेजमानोऽस्तु सप्तर्षीनागं सुतां मित्रलोकस्तत्रेमं यज्ञं यजमांशदेहि ओं प्रोक्ष सोमप्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्ध्यत्तन्नागस्वष्टेजमानोऽस्तु सप्तर्षीनागं सुतां मित्रलोकस्तत्रेमं यज्ञं यजमांशदेहि ओं प्रोक्ष पवित्रे स्त वैष्णव्ये स्त अग्ने स्त वायुभूते स्त विष्णुर्मनसा भूते स्त यज्ञस्य पावने स्तः परशुरसि पवित्रे स्त वैष्णव्यो देवसवितपसोपना त्वच्छिद्रेण पवित्रे नमसो सूर्यसरस्मेरापो देवीरग्रे पुवोग्रे पुवोग्रिं यज्ञं नेताग्रे यज्ञवतिं दत्त युष्मानिन्द्रौत्तूर्ययुषमिन्द्रिद्धौत्तूर्ये प्रोक्तासि श्रुतासि धृतासि ध्रुवासि तारणासि वानस्पत्य देवेभ्यः सन्दस्वा ब्रह्मण्णवः प्रणेष्यामि यजमानमातुमिच्छा प्रणयज्ञं देवतावर्ध्यत्तन्नागस्वष्टेजमानोऽस्तु सप्तर्षीनागं सुतां मित्रलोकस्तत्रेमं यज्ञं यजमांशदेहि ओं प्रणय सोमवः प्रणेष्यामि यजमानमातुमिच्छा प्रणयज्ञं देवतावर्ध्यत्तन्नागस्वष्टेजमानोऽस्तु सप्तर्षीनागं सुतां मित्रलोकस्तत्रेमं यज्ञं यजमांशदेहि ओं प्रणय को वः प्रणेतु सः प्रणयत्वापो देवी प्रणयानि यज्ञं संसादयन्तनः दक्षिणप्रणेतो ब्राह्मीण तीर्थेन प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्नि सोममावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माण्डमावाहयामि इन्द्रमावाहयामि वसोनावाहयामि मर्तमावाहयामि रुद्रानावाहयामि अपापस्पृश्य ओं श्री विष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनामावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवता सोममावाहयामि औपासने यज्ञमावाहयामि विश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापतिष्ठनृपां इन्द्राष्टनृपां ज्ञेष्ठनृपां सोमाष्टनृपां सोमाष्टनृपामि प्रजापतिष्ठनृपां ब्रह्मणेष्ठनृपां इन्द्राष्टनृपां वसुभ्यष्टनृपां मरुद्भ्यष्टनृपामि रुद्रेभ्यष्टनृपामि अपापस्पृश्य ओं श्री विष्णुवेष्टनृपां मित्राष्टनृपां वरुणाष्टनृपामि आदित्येभ्यष्टनृपां सिभ्याष्टनृपां पूष्णेष्टनृपामि कक्षाष्टनृपां कक्ष सोमाष्टनृपामि औपासने यज्ञाष्टनृपां यज्ञदिष्वेभ्यो देवेभ्यष्टनृपामि सर्वदेवेभ्यष्टनृपामि आज्यन्त्रिप्रतिश्रयामि चिरन्त्रिप्रतिश्रयामि अग्ने ज्योतिषि समितस्य स्वाहा अमृतं स्वारणोसि अन्ततमृक्षान्तरतारादयः प्रतिष्ठारक्ष स्वापना त्वच्छिद्रेण पवित्रेण सो सूर्यसरस्वती स्वाहा देवस्ता सवितापना त्वच्छिद्रेण पवित्रेण सो सूर्यसरस्वती स्वाहा देवस्ता सवितापना त्वच्छिद्रेण पवित्रेण सो सूर्यसरस्वती स्वाहा मूलाग्राभ्यां कृतं स्पर्शयित्वा अध्यक्ष आज्ञां चरुभिः अक्षता च चरुभिरिमामे ज्येष्ठगाधेन सन्त्वेका च शतं च सहस्रं च आयुधं च नीतं च प्रेतं च वायवे नमः कुबेराय नमः ईशानाय नमः ब्रह्मणे नमः सोमाय नमः जातवेदसे नमः अविरप्रसे नमः अमित्रासे नमः विसर्पणे नमः अग्निपुरुषाय नमः तेन मन्यस्वान्मतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवसेतप्रसवा षष्टिशतसहस्राः नितमक्षमर्भदमानया अयन्तीत्मा आत्मा जातवेदस्य नेतुः स वदे जयद्वदे जास्मान् प्रजा पशुब्रह्मोत्सेनान्नाद्येन समेधया अस्मिन् औपासनावृन्दे ब्रह्मन् संविद्धम् आधास्ते आधस्वा समेधे स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापते स्वाहा नित्यादेशानान्तम् इंद्राय स्वाहा अग्नेय स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्याग स्वाहा प्रजापते स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपापस्पृश्य ओं श्री विष्णवे स्वाहा बृहस्पते स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अश्विभ्याग स्वाहा पूष्णे स्वाहा क्षाय स्वाहा कक्षदेतु सोमाय स्वाहा औपासने यज्ञाय स्वाहा
యజ్ఞేతిష్వేభ్యో దేవేభ్య స్వాహ సర్వదేవేభ్య స్వాహ. ఓం భూ స్వాహ ఓం భూ స్వాహ ఓం స్వ స్వాహ ఓం భూర్భువ స్వ స్వాహ. వైతే నమగుస్థాః నమతే నమగుస్థాః సరస్వతే నమగుస్థాః దేశవితప్రాసావీః. ఓం భూః అతిపురోక్తిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినः వైవాహికసర్మాంగం ఆఘార్హోమాంతే స్వరమంతర్పర్యాతృణాత్ ప్రాస్తాతం అతో దేవాది వైష్ణవం కరిష్యే. ఐతేన మన్యస్వా నమతేన మన్యస్వా సరస్తేన మన్యస్వా దేవసవితప్రసవా. ఓం అతో దేవాః వంతనోత విష్ణుచక్రమే పృథివ్యా సప్తదాం విశ్వాః. ఇదం విష్ణుచక్రమే త్రేధాని దేవదం సమూఢమస్వాం శ్రే స్వాహ. త్రీణిపదాచక్రమే విష్ణుర్గోపాదాభ్యः తతో ధర్మాణి ధారయన్ స్వాహ. విష్ణోః కర్మాణి పశ్యేతో వృతాని విశ్వసి ఇంద్రస్యేజసగా స్వాహ. తద్విష్ణోః పరమం పదం సదా పసన్ సూర్యः దివీవ చక్షురాదగ్ స్వాహ. తద్విప్రాసో విపుణ్యమో జార్ధ్రవాగం తత్సవిందతే విష్ణోర్యత్పరమం పదగ్ స్వాహ. ఓం భూ స్వాహ ఓం భూ స్వాహ ఓం సు స్వాహ ఓం భూర్భువ స్వ స్వాహ. ఐతే నమగుస్థాః నమతే నమగుస్థాః సరస్తే నమగుస్థాః దేవసవితః ప్రాసావీః. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా. తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా. తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా. అలరి శ్రీ వెంకటేశ ఆడకు మము రప్పించి పలసినట్టు గరుడ ధ్వజమెత్తవయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా. చెంది ఊడిగపు వారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగమించేరా. చెంది ఊడిగపు వారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగమించేరా. అందపు శ్రీ వెంకటేశ ఆడకు మమ్ము రప్పించి విందులతో నిట్టే తిరువీధులేగవయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా.
పేరుకొని తమ వద్ద బేరటాండ్లు పొడగాను సారెకు పెండ్లాడకున్న సంతసమౌనా పేరుకొని తమ వద్ద బేరటాండ్లు పొడగాను సారెకు పెండ్లాడకున్న సంతసమౌనా ఈ రీతి శ్రీ వెంకటేశ ఇద్దరు మము రప్పించి ఆరితేరి పువ్వములు అవధరించరయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా. మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమణానాం అనేక కోటి బ్రహ్మాండానాం జగతమే పృథివ్యప్తేజో వాయువాకాశాహంకారమదవ్యక్తాఖ్య సప్తావృణీరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానందాష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల నితల పృతల మహాతల సాతల తలాతల సప్తపాతాళాక్ష సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అధోభాగే మహానాళాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్యాష్టదిగ్దండ శుండాదండోత్తంబితే అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి సింధుమతి గంధవత్యలకావతి యశోవతి ఇత్యష్టదేవపురీ విరాజతే ఇంద్రాగ్నేయమనిరుతే వరుణవాయు కుబేరీశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోకచలవలయితే లవణేక్షుశరాసర్పితధిక్షీరశుద్ధోదగాఖ్య సప్తార్ణవపరివృతే జంబూప్లక్షకుచక్రవంచ సాగతాన్మణి పుష్కరాకాఖ్య సప్తద్వీపద్వీపతే మాహేంద్రమలయ సహ్యదృక్తమదృక్తమద్వింద్య పార్యాత్రాఖ్య సప్తకులపర్వత విరాజతే భారత కింపురుషహారీలావత భద్రాశ్వకేతుకమాలక రమణక కుర్వర్షాఖ్య నవవర్షాణం మధ్యే భరతవర్షే మహాసరోరహాకార 50 కోటి యోజన విస్తీర్ణ భూమండలే 1,00,000 యోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాః పూర్వదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతక్షణపర్యంతం బాల్యౌవనకౌమారవార్ధకేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశపూర్వేషాం దశాపరేషాం మత్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహితదామాది సంఘాతపకాలసూత్రాది విదేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తలైः సూర్యమండలపర్యంతం కుతరాశీర్వర్షసహస్రావసానే ఏకైకతరావర్షక్రమేణ సర్వరాష్ట్రపకర్షసంహితకాలే శ్రీహరిలోకే నివాసిద్ధ్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమతరాప్తాప్తోర్జామ శాంతవనవాజపేయ పౌండరీకాశ్వమేధాది శతకృత పుణ్యఫలావాప్త్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్య చతుర్విధ మోక్షఫలసిద్ధ్యర్థం పరవ్యూహవాంతర్యామి అర్చావతార స్వరూపరూపణైః భృగ్వాదిభిర్మన్వాదిభిర్దివ్యవశిష్టాదితగృహ కన్యాదానకల్పోక్త కన్యాదాన మహాదానం కరిష్యే. అస్య శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్రగర పద్మాంకిత కోటి సూర్య ప్రకాశకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమద్వైఖానస ఆగమోక్త ప్రకారేణ ఆంగీరద బార్హస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహవంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోర్నప్త్రే ఆంగీరద బార్హస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూలప్రగతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయకర్మణో ఖ్యాతివశాది ఉత్పత్తిస్థితిరే కారణభూతస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవశర్మణః పౌత్రాయ ఆంగీరద బార్హస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య
సమస్త దేవతాగణ నికుట మకుట మణిగణ విజృంభిత పాదార విందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణ పుత్రాయ ఆంగీరద భారత్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ కౌస్తుభాలంకుతాయ దివ్య పీతాంబరధరాయ నిజావతారాయ స్వర్ణగరుడవాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్యయవ్వన స్వభావలావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినో శ్రవణ నక్షత్రే మకర రాసు జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్యజుస్సామధర్వణ సకల వేదాధ్యాయినీం భార్గవచ్చవనాప్నుబాణ ఔర్వవేదుల పంచార్షే ప్రణుత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగణా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం అనంతగుణాత్మికాం భృగో సంకల్పతనయాం భార్గవీం ఉత్తర ఫల్గుణీ నక్షత్రే కన్యా రాసు జాతాయాం శ్రీ శ్రీదేవి నామ్నీం ఇమాం కన్యాం వృణీత్వమే దాస్యామి ఋగ్యజుస్సామధర్వణ సకల వేదాధ్యాయినీం కాశ్యప అవత్సారణ ధ్రువ త్రయార్షే ప్రరాణుత కాశ్యపగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగణా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం కశ్యప ప్రజాపతే సంకల్పతనయాం కాశ్యపీం రేవతీ నక్షత్రే మీనరాసు జాతాయాం శ్రీ భూదేవి నామ్నీం ఇమాం కన్యాం వృణీత్వమే దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణేరుతాం దాస్యాం విష్ణవే తుభ్యం బ్రహ్మలోకం జిగీర్ష్య సాలంకుదా మాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రేతోహం ప్రేక్షామి సర్వకామ్యార్థసిద్ధయే విశ్వంభరా విశ్వరూపా సాద్గుణ్య సర్వదేవతా ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదానసముహూర్తోऽస్తి భవంతో మహాంతో న గృహ్ణन्तు సుముహూర్తోऽస్తు. స గోవిందా గోవిందా నిత్య కళ్యాణ చక్రవర్తి గోవిందా గోవిందా అంజనాద్రి ఆనందాద్రి కనకాద్రి గరుడాద్రి జ్ఞానాద్రి చింతామణి తీర్థాద్రి నారాయణాద్రి నీలాద్రి పుష్కరాద్రి వరాహాద్రి వృషభాద్రి వృషాద్రి వెంకటాద్రి వైకుంఠాద్రి శ్రీనివాసాద్రి శేషాద్రి సింహాద్రి ఇలా 20 పేర్లతో వెలుగొందేటువంటి శ్రీవారి నిత్య నివాస స్థానమైనటువంటి వెంకటాచల క్షేత్రం. ఈ క్షేత్రంలో అడుగు పెడితేనే చాలు ఒక ప్రశాంతమైనటువంటి ఆత్మానాత్మ వివేకాన్ని కలిగించేటువంటి దృష్టి కలుగుతోంది. ఆ స్థితితో మనం వెళ్ళాలి. అదిగో శ్రీవారి కళ్యాణ మహోత్సవాన్ని దర్శించుకోవడం ఒక మహద్భాగ్యం, దర్శించడం ఎంతో పుణ్యం. ఆ కళ్యాణ మహోత్సవంలో భాగంగా మహాసంకల్పాన్ని పఠించారు. ఈ భూమండలం 50 కోటి విస్తీర్ణమైన 50 కోట్ల యోజనాల విస్తారమైనది అని, దీనిలో అంగవంగ కళింగ కాశ్మీర కాంభోజాది ప్రాచీన కాలంలో మనకు ఈ దేశ విభాగం ఎలాగ ఉన్నదో, ఈ నదీ నదములు ఇక్కడ పరిపాలన చేసినటువంటి ధర్మమూర్తులైనటువంటి చక్రవర్తులు, ఆ మహర్షాదులు వీరినందరినీ కూడా స్మరించుకోవడం ఒక చక్కని సంప్రదాయం. ఈ మహానుభావుడు ఈ కలియుగంలో దర్శనమిచ్చేటువంటి కళ్యాణస్వామి యుగయుగాలుగా తరతరాలుగా ఇక్కడ ఆయన ఆయా భక్తుల కోర్కెలను అనుసరించి దర్శనమిచ్చి అంతర్ధానమయ్యేవాడు. అగస్త్యాది ఆ మహర్షాదులు అభ్యర్థిస్తే అందరి కనులకు కనిపించేట్లుగా ఇప్పుడు ఒక చక్కని చిరునవ్వులు చిందించేటువంటి ఆ సాలగ్రామ శిలామూర్తిగా దర్శనమిచ్చేటువంటి
ఆనంద నిలయ దివ్యధామంలో ఉన్నటువంటి స్వామి ధ్రువమూర్తి. ఆ పాదాల దగ్గర ఉంటాడు కౌతుకమూర్తి అని, పంచబేరములు అని. బేరం అంటే స్వరూపము, మూర్తి అని. అలాగా ఉత్సవమూర్తిగా మనం దర్శిస్తున్నాం. అన్నిటిలో ఉన్నటువంటిదే ఆ భగవత్ చైతన్యం ఏకమైనదే. కానీ ఆయా స్థితులను బట్టి ఇలాగా ఎంతో వేదాంత సమన్వయాన్ని కూడా చెప్పారు. అనేకమైనటువంటిది అంటే మనం ఎక్కడికి వెళ్ళినా చిట్ట చివరికి చేరవలసినది తాత్వికమైన భూమికను అర్థం చేసుకొని ఆ పరమాత్మతో మనకి ఎలాంటి సంబంధం ఉన్నది, 9 రకాల సంబంధాలు ఉన్నాయని, పితాపుత్ర సంబంధం, ఒక ప్రభుదాస సంబంధం, భార్యాభర్తృ సంబంధం, స్వస్వామిభావ సంబంధం, ఇలాగ 9 రకాలుగా మానవీయమైనటువంటి అనుబంధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భగవంతుని యందు ఆరోపించి మనం ఆనంద నిలయ దివ్యధామంతో మమైవాంసో జీవలోక సనాతన అని మనకు స్వామి స్వయంగా చెప్పాడు. అలాంటి ఆ పరమాత్మ పరమపురుషుడు ఈనాడు పెండ్లి కుమారుడయ్యాడు. అలాంటి ఆ స్వామిని మనం ఈనాడు చక్కగా దర్శిస్తూ ఈ కాలమనేటువంటిది కూడా అనంతమైనటువంటి దాన్ని ఇక్కడ స్మరించుకోవాలి. కాల కలయతామహం అని అన్నారు. ఈ కాలంలో అనేకమైనటువంటి మార్పులు తెచ్చేటువంటిది అదే అని. అందువల్లనే ఈనాడు మహాసంకల్పంలో అలాగ పఠించి మాంగళ్యారాధన చేస్తూ మాంగళ్యాలను అభిషేకం చేసి వాటిని ఆరాధిస్తూ ఉన్నాడు. ప్రపంచంలో ఇంకా కొద్దిగా అయినా ఒక సుహృద్భావం, మంచితనం, ఒకరికొకరు మాట్లాడుకోవటం, అవగాహన చేసుకోవడం, ధర్మ మార్గంలో నడవడం, సత్యాన్ని పలకడం, అతిథి అభ్యాగతులని ఆదరించడం, ఇలాగే పొరుగువారికి సహాయపడటం, ఇవన్నీ మంచి లక్షణాలు. అహింస, సత్యం, అస్తేయం, అపరిగ్రహం ఇలాంటి లక్షణాలు ఉన్నాయంటే దానికి కారణం కుటుంబ వ్యవస్థ. ఆ కుటుంబం అనేది చక్కగా ఉన్నప్పుడే ఆ చక్కని సంతానం పొంది ఆ సంతానాన్ని యోగ్యులుగా, మంచి గుణవంతులుగా, దృఢవంతులుగా తీర్చిదిద్ది ఆ సమాజానికి అందించేటువంటిది ఒక యజ్ఞము అని అన్నారు. అందుకనే వైవాహిక ఆ మహోత్సవాన్ని ఒక యజ్ఞమయంగా చెప్పింది వేదం. ఆ యజ్ఞంలో ఎవరయ్యా అనంటే సమాన భాగస్వాములు, భార్యాభర్తలు ఇద్దరు. ఆ ఇద్దరు కూడా ఎన్ని కోపాలు, తాపాలు, ద్వేషాలు, రకరకాలైన అపోహలున్నా అవన్నిటినీ అధిగమించి ఒకరినొకరు అర్థం చేసుకొని, అవగాహన చేసుకొని, భగవంతుడు మనకి ఇచ్చినటువంటిది ఈ అవకాశం, గృహస్థాశ్రమ ధర్మాన్ని పాటించాలి. అలా గృహస్థాశ్రమం అనేది ఒక తల్లి లాంటిది అని మనువు తన స్మృతిలో చెప్తాడు. ఇతర అయినటువంటి ఆశ్రమ ధర్మాలు ఆచరించేవాడికి ఒక తల్లిలాగా అన్నప్రదానం చేయడం, ఆకలి వేసిన వాడికి అన్నం పెట్టడం అనేటువంటిది పరమధర్మంగా గృహస్థుకు చెప్పారు. ఏకాకిగా ఉండటం అనేది ఆయనకు కూడా ఇష్టం లేదు. ఏకాకీన రమతే, అందుకని తానే తన నుంచి ఆ దివ్యమైన తేజోస్వరూపమే అమ్మ లక్ష్మి. అందుకనే ఆయన హృదయంలో లక్ష్మి ఉంటుంది. లక్ష్మి యొక్క హృదయంలో స్వామి ఉంటాడు. అభేద భావం, ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి చైతన్య ప్రేమ స్వరూపిణి లక్ష్మి. ఆయన ప్రేమకు ఒక గుర్తుట ఆమె. అలాంటి లక్ష్మిని చేపట్టేటువంటి దివ్యమైనటువంటి ఈ మహోత్సవం మనకేమని సందేశాన్ని ఇస్తోంది అని అంటే, భార్యాభర్తలు ఎలాంటి అనురాగంతో ప్రేమమూర్తులుగా నిలిస్తే ఆ సంతానంలో కూడా అవే వస్తాయి. సీతారాముల యొక్క అపూర్వమైనటువంటి దాంపత్య ధర్మం రామాయణంలో అభిజ్ఞుడైనటువంటి వాల్మీకి మహర్షి అపురూపంగా వర్ణిస్తాడు. జనక మహారాజే, ఇయం సీతా మమ సుతా సహధర్మచరీతవ ప్రతీక్షత ఏనాం భద్రంతే పాణిం గృహీష్వ పాణినా
పతివ్రత మహాభాగా ఛాయేవ అనుగత సదా ఇత్యుక్త్వా ప్రాక్షిపద్రాజ మంత్రపూతం జలంతదా అని అద్భుతంగా, ఇదిగోనయ్య మా అమ్మాయి సీతమ్మ భూజాత, ఈమె సకల సద్గుణోపేత, ఈమెను స్వీకరించు అని ఆ తండ్రిగా, పెంచిన తండ్రిగా జనక మహారాజు ఎంత అద్భుతంగా చూపించాడో ఆ విశేషాలని రామాయణం మనకు అందిస్తోంది. అదిగో ఈనాడు చక్కగా మాంగళ్య సూత్ర సమర్పణ స్వామివారే స్వయంగా చేస్తున్నట్లుగా భావిస్తూ ఆయన శ్రీహస్తాన్ని స్పృశింపజేసి ఆ మాంగళ్యాలను పట్టమహిషి అయినటువంటి శ్రీమాతకు మొదటగా సమర్పణ చేయటం జరుగుతుంది. గోవింద. సౌభాగ్యమత్వై దత్తాయాదాస్తం విపరేతన శ్రియే జాత శ్రియ నిర్యాయ శ్రీ అంబజో చరద్భ్యో దాతి శ్రీ అంబసానామృతమాయన్ భవంతి సత్యా సమిధాం దద్రౌ శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ సమృద్ధోస్తి భవంతో మహాంతో న గృహ్ణन्तు సుముహూర్తోస్తు. ప్రజాపతిస్తోమగం రాజా నమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుతాం అథా సీతా సావిత్రీ సుమంగళీర్యం మధోరిమాగం సమేతపశ్యత సౌభాగ్యమత్వై దత్వాయాదాస్తం విపరేతన మేధినీ దేవీ వసుంధరా స్యాదుదా దేవీ వాసవీ బ్రహ్మవర్చసః పితॄణాం శ్రోత్రం చక్షుర్మణః భూదేవ్యై నమః. మాంగళ్యధారణ సమృద్ధోస్తి భవంతో మహాంతో న గృహ్ణन्तు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. ఎట్టుగూడె పెండ్లి యోగమిద్దరికి నీ వేళ అట్టే లక్ష్మీనారాయణ యోగము. ఎట్టుగూడె పెండ్లి యోగమిద్దరికి నీ వేళ అట్టే లక్ష్మీనారాయణ యోగము. అట్టే లక్ష్మీనారాయణ యోగము. కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు. నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు. వలుద చక్రవాకాలు వనితకు చాలు. వలుద చక్రవాకాలు వనితకు చాలు. నీవు ఎలమి చక్రాయుధుడవు ఇద్దరికి తగును. ఎలమి చక్రాయుధుడవు ఇద్దరికి తగును. ఎట్టుగూడె పెండ్లి యోగమిద్దరికి నీ వేళ అట్టే లక్ష్మీనారాయణ యోగము. తదేం రాజావనోన్ మనతాం దేగు స్త్రీపుత్రం అన్నరోధాత్ స్వాహ ఇమామగ్నిస్త్రాతాంగారపత్య ప్రజాం చ తమతి భాషాత్. తదేం రాజావనోన్ మనతాం దేగు స్త్రీపుత్రం అన్నరోధాత్ స్వాహ ఇమం మే వర్ణస్సు దేహమద్వాచముడియా తాం వత్సరాచకే స్వాహ తత్వాజామి బ్రహ్మణా వందమానస్తాచాస్తేజమానో విర్భిః
अहेडमान अवरुणे हबोदृशं समान आयु प्रमोसी स्वाहा तन्नोऽग्ने वर्णस्य विद्वान् देवसेडवया श्रेष्ठः अजष्टवर्णितमस्सोषडान विश्वाद्वेषागं सुप्रमुत्य स्वाहा तन्नोऽग्ने मो भवति नेदस्यास्यावसोऽव्यष्टौ अभयक्षणवर्णगमृडानो विहिमृडिं सोहो नेदि स्वाहा त्वमग्ने अयास्यासन्मनसायितः अयासन् हव्यमूचे यानो देहि वे जग् स्वाहा ओं भू स्वाहा ओं भू स्वाहा ओं स्व स्वाहा ओं भूर्भुवः स्व स्वाहा ऐते नमः स्वाहा नमते नमः स्वाहा सरस्वते नमः स्वाहा देवहृतः प्रासावीः ओं भूः स्यां श्रीनिवासस्वामिना वैवाहिकोत्कर्माङ्गं लाजहोमं करिष्ये ऐते नमः स्वाहा नमते नमः स्वाहा सरस्वते नमः स्वाहा देवहृतः प्रसवा इमां लाजान्त आज्यमविगार्याम् इमां लाजानापामि समृद्धिकरणानुमा तुभ्यन्तसंवरणां सदग्निरणमन्यतां यन्नादिवब्रोदे अग्नौ लाजानावन्ति दीर्घायुरस्तरेपतिरेदन्तां ज्ञातयो मत्स्वाहा उदाजिसा स्वायशोरोहितेनागमसेनोत्पर्जन्यस्य सुष्मेणोदस्थामतागम् अनु विश्वावदत्तया विजं धारावधन्या इव अतिगाहे महेद्विषः इमां लाजानापामि समृद्धिकरणान् मम तुभ्यन्तसंवरणां सदग्निरणमन्यतां यन्नारिवब्रूते अग्नौ लाजानावन्ति दीर्घायुरस्तरेपतिरेदन्तां ज्ञातयो मत्स्वाहा उदायसा स्वायशोदोहदेनागमसेनोत्पर्जन्यस्य सुष्मेणोदस्थामतागम् अनु विश्वावदत्तया विजं धारावधन्या इव अतिगाहे महेद्विषः इमां लाजानापामि समृद्धिकरणान् मम तुभ्यन्तसंवरणां सदग्निरणमन्यतां यन्नादिवब्रूते अग्नौ लाजानावन्ति दीर्घायुरस्तरेवतिरेदन्तां ज्ञातयो मत्स्वाहा उदायुसा स्वायशोदोहदेनागमसेनोत्पर्जन्यस्य सुष्मेणोदस्थामतागम् अनु विश्वावदत्तया विजं धारावधन्या इव ओं भूः स्वाहा ओं भूः स्वाहा ओं सुस्वाहा ओं भूर्भुवः स्वस्वाहा तेन मुखस्थानमतान् अनुमतेन मुखस्थाः सरस्तेन मुखस्थाः देवसहितः प्रासावीः ओं भूः दिव्रोत्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं लाजहोमान्ते स्वरमन्त्रपर्यातृणात् प्रास्थार्थम् अतो देवाय वैष्णवं करिष्ये तेन मुनिस्वा नमतेन मुनिस्वा सरस्वतेन मुनिस्वा देवसहितः प्रसवा ओं अतो देवाः मन्त्रोतो विष्णुचक्रमे पृथिव्या सप्तधां विस्वाहा इदं विष्णुचक्रमे त्रेधानदेवनं समूढमस्वागं सरे स्वाहा त्रीणि पदाचक्रमे विष्णुगोपादाभ्यः ततो धर्मान् धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्येतोः व्रतानि पश्यसि इन्द्रस्य सखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा पश्यन् सूर्यः दिवि वचक्षरादग् स्वाहा तद्विप्रासो पुण्यवो जार्ध्रवागं तत्सविन्दते विष्णोऽद्यत्रं परग् स्वाहा ओं भूः स्वाहा ओं भूः स्वाहा ओं स्वस्वाहा ओं भूर्भुवः स्वस्वाहा ऐते नमः स्वाहा नमते नमः स्वाहा सरस्वते नमः स्वाहा देवहृतः प्रासावीः ओं भूः दिव्रोत्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं कर्मसाफलयुक्तं पुरुष्टातन्त्रं करिष्ये ऐते नमः स्वाहा नमते नमः स्वाहा सरस्वते नमः स्वाहा देवहृतः प्रसवा यदस्सकर्मणोत्तिरेदं विद्यानुमहाग्रम् अग्निस्य सृष्टार्थं करोतु स्वाहा अग्नेः सृष्टवते स्वतावतावतेनां कामानां समुद्रेत्रे स्वाहा अग्नेः स्वाहा अग्नेन्नदाय स्वाहा अग्नेन्नमते स्वाहा प्रजापते स्वाहा इंद्राय स्वाहा श्वेभ्यो देवेभ्य स्वाहा सर्वाभ्यो देवताभ्यो स्वाहा सर्वत्रैवादिष्टं सर्वत्रैवानाष्टं देवतमुष्मै स्वाहा अग्नेः सृष्टगते स्वाहा वास्तुपते नमः वास्तुपते स्वाहा जन्मात्मनाम् इन्दाभूदग्निस्तत्तनराः जातवेदावचर्षिणि स्वाहा पुनरग्निश्चक्षुरात्रेन्द्र बृहस्पतिः पुनर्म्याश्वाज्वं चक्षात्मक्षो स्वाहा इष्टेभ्य स्वाहा विशिष्टेभ्य स्वाहा वेदन्दृष्टैः स्वाहा निष्कृत्यै स्वाहा देवराध्यैः स्वाहा देवीभ्यः स्वाहा तनूभ्यः स्वाहा वृद्धैः स्वाहा समृद्धैः स्वाहा सर्वसमृद्धैः स्वाहा आश्रायतमत्याश्रायतं यथोऽस्य धीमहि स्वाहा समिधस्तेजोस्तेजोमयधैः स्वाहा यमस्य धीमे मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमे चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमे चित्तं मे पाहि स्वाहा वायोर्धीमे प्राणान्मे पाहि स्वाहा ब्रह्मणो धीमे बुद्धिमे पाहि स्वाहा सप्तते अग्ने समिध सप्तैः सप्तश सप्ताम प्रियाणि
सप्तहोत्रा शुद्धात्वा इति सप्तयोनिरावृतस्साहुतेन स्वाहा अग्निर्भुक्तं वेदिर्भुक्तं देवर्भुक्तं पृथिवीभुक्तं ओषधि वनस्पतिगन्धर्वास्य शैवभुक्तं अग्निजीर्णं वेदिर्जीर्णं देवर्जीर्णं पृथिवीजीर्णं ओषधि वनस्पतिगन्धर्वास्य जीर्णं स्वाहा समन्तां भयवशाहुतेन समादित्यैरुषु सम्मरुत्वै समिन्द्रेणुष्वेभिर्देवेभिरन्तां दिव्यं नभो गच्छति स्वाहा सप्तते अग्ने समिधः सप्तैः सप्ते सद्धाम प्रियाणि सप्तहोत्रा शुद्धात्वा इति सप्तयोनिरावृतस्साहुतेन स्वाहा अग्निस्त्रिपदो वेदस्त्रिपदो देवस्त्रिपदो पृथिवीस्त्रिपदो ब्रह्माद्यास्त्रिप्यन्तां वोषद्वनस्पतिगन्धर्वास्त्रिप्यन्तां वेदक्षप्रदा महाप्रदा महासाक्ष्यं सत्रिप्यन्तां ऐतेनमग्रस्थाः नमतेनमग्रस्थाः सरस्तेनमग्रस्थाः देवसविधः प्रासाभिः पवित्रमस्य पवित्रं मे भूयासाः अक्षतमक्षतेरुमक्षमामे दक्षिणता विष्णुः सन्मसि पश्चिमता विष्णुः सन्मसि उत्तरता विष्णुः सन्मसि प्राच्यां विष्णुः सन्मसि सर्वाण्यान् समूह्य ग्रन्थिं विसृज्य अद्भिः प्रोक्ष्य आप्यायन्त्वामिति जुहोति आप्यायन्त्वा मा भवोषधयो मरुदां पृषधयश्च दिवं शुद्ध्यन्तां देवसदनं भूतिस्माते लभते नित्यगं सर्वयज्ञकृतं भवेत् अग्निमार्तियोद्धुतिः आदित्यस्तमो नमः त्रियायुषं यमनग्नेः दशवत्सत्रियायुषं विद्यमानान् त्रियायुषं तन्मेऽस्तत्रियायुषं दीर्घायुष्वाय दीर्घायुत्वाय बलाय शताय शतं च वर्षे त्रियायुषम् आपोहिष्टामय भोस्तान ऊर्जेदादना महेरणाय चक्षे यवस्वतमर्दस्तस्य भार्येदेन उषतिरिव मात्रः इंद्रियं ददातु मयि मेधां मयि प्रजां मयि सूर्योद्राजो दातु योक्षसूर्यन्दृशे यवदगान् मातोर्नवाः बिभ्राजमानसमद्या समाभ्रभोरो दाक्षसूर्याय पश्यन्मनसा बनातु वोञ्च मे सदस्य मे पुष्पहीनं बाहोत्रहीनं बावृतारोपाग्नि जातवेशे भगवान् प्रज्वलतवो नमः कायेन वाचा मनसेन्द्रिर्वावृद्ध्यात्मना वा प्रति स्वभावात् करोमि यद् सकलं परस्मै श्रीमन्नारायणायेति समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यथास्थानं यथासुखं प्रवेशयामि अग्निपुरुषाय नमः गुडोभारं निवेदयामि आज्योभारं निवेदयामि अग्निम् आदित्यमुपगच्छ सर्वं श्रीभूनिलासमे श्रीनिवासार्पणमस्तु। కళ్యాణ యజ్ఞ ఫలాన్ని మరలా స్వామివారికే సమర్పించడం ఒక
అద్భుతమైనటువంటి సన్నివేశం. మనం ఏవి చేసినా అది భగవంతుడికి సమర్పిస్తే అది రెట్టింపై మనకే ఆ ఫలం వస్తోంది అని సర్వం శ్రీకృష్ణార్పణమస్తు, శ్రీనివాసార్పణమస్తు అని మనలో ఒక త్యాగభావాన్ని కల్పించడానికి కూడా చూపించారు. ఇప్పుడు ఆ గోదా పిరాట్టి యొక్క దివ్య వైభవాన్ని భావ కుసుమాలు అందమైనటువంటి ఆ గోదాదేవి యొక్క స్వప్న వృత్తాంత విశేషం. భగవంతుడే నాకు భర్త అని భావించడం జీవులకు సర్వశ్రేయోదాయకం. సమస్తమైనటువంటి ఈ అంతా కూడా స్త్రీప్రాయం అని కూడా మనకు శాస్త్రాలు చెబుతాయి. కాబట్టి భర్త భగవంతుడే అని, అలాంటి భగవానుణ్ణి భర్తగా వరించి భావించి కీర్తించి సేవించి తరించిన తల్లి గోదమ్మ దివ్య వైభవాన్ని మనం వీక్షించాం. ఇప్పుడు చక్కగా స్వామి తాను ధరించినటువంటి రంగురంగుల పుష్పమాలికలు, లోపల ఉన్నటువంటి ఆ సూత్రం దారం కనిపించదు, కానీ పుష్పాలు కనిపిస్తాయి. అలాగనే ప్రాపంచికమైనటువంటి జీవకోట్లకు ఆధారమైనటువంటి వాడు పరమాత్మ అని మనకు ఈ పుష్పమాల కైంకర్యం ద్వారా మాలా పరివర్తనం, వివాహంలో మాలలు ధరించడం, ఆ ధరించినవి ఒకరు ధరించినది మరొకరు ధరించడం, దానివల్ల ఒక సామీప్యత కలుగుతోంది, ఒక ప్రేమ భావం వికసిస్తోంది. అందువలనే 7 అడుగులు నడిస్తే స్నేహితులవుతారట వేదం చెప్తారు. అందుకనే వివాహంలో కూడా సప్తపది చేస్తారు. భార్యాభర్తలే నిజమైన స్నేహితులని మహాభారతం చెప్తారు. ఇక్కడ భగవంతుడి యొక్క దివ్య ప్రేమని స్వీకరించినటువంటి ఆ పెరియ పిరాట్టి శ్రీ మహాలక్ష్మి, సిరియ పిరాట్టి శ్రీభూ లక్ష్మి ఇరువురు కూడా అయ్యవారి చెంతకు చేరేటువంటి శుభవేళ ఎప్పుడా అని భక్త బృందాలు ఎదురు చూస్తూ భగవంతుడి యొక్క దివ్యనామాన్ని స్మరిస్తూ 2 చేతులు కలిపి భజన చేస్తూ ఆనంద పారవస్యాన్ని అనుభవిస్తూ గోవిందా శ్రీనివాస గోవిందా వెంకటరమణ గోవిందా అని 2 చేతులు కలిపి భజన చేస్తూ కరతాళ ధ్వానం చేస్తూ అమ్మలిద్దరూ అయ్యవారి చెంతకు చేరి ఏకసింహాసనాధీశులయ్యే శుభవేళ 2 చేతులు శిరస్సున ధరించి భక్తులంతా కూడా ఆనందాన్ని అనుభవిస్తూ గోవిందనామ స్మరణ చేస్తూ ఉంటే ఆ భక్త వాత్సల్యాన్ని చక్కగా దర్శించి పులకించినటువంటి స్వామి అమ్మలిద్దరూ కూడా ఇప్పుడు అక్షతారోపణం తలంబ్రాల కార్యక్రమాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు. లోకా సమస్తా సుఖినో భవంతు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు,
కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమర